స్టోరీ స్టార్టింగ్లో ఒక అమ్మాయి శానా రోడ్డు మీద ప్రమాదంలో పడిపోయిన ఒక చిన్న అబ్బాయిని తన ప్రాణాలకు తెగించి కాపాడుతుంది. ఆమె కాలికి చిన్న గాయమైనా పట్టించుకోకుండా ఒక పెద్ద రిచ్ ఇంట్లో ప్రైవేట్ ట్యూటర్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి పరిగెడుతుంది. ఆ ఇల్లు ఒక పెద్ద మహల్లా ఉంటుంది. అక్కడ ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటి అసలైన పవర్ ఉన్న 40 ఏళ్ల అన్మ్యారీడ్ చైర్మన్ని చూసి శానా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే 2 రోజుల క్రితం రాత్రి వీళ్ళిద్దరికి ఒక క్రేజీ గొడవ జరుగుతుంది. ఆ రోజు శానా జాబ్ లేక డిప్రెషన్లో ఉండి మందు తాగుతుంటే సూట్ వేసుకున్న ఈ చైర్మన్ లీ ఆమె వైపు వస్తాడు. వాడు తనని ఏదో చేయడానికి వస్తున్నాడు అనుకొని భయపడి శానా ఒక కన్స్ట్రక్షన్ సైడ్ వైపు పరిగెడుతుంది. వాడు వద్దు ఆగు అని వెనకాలే పరిగెత్తి ఆమెను పట్టుకునే లోపు ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. తర్వాత పోలీస్ స్టేషన్లో అదంతా మిస్అండర్స్టాండింగ్ అని తేలుతుంది. కానీ చైర్మన్ లీ ఈగో హట్ అవ్వడంతో ఆమె మీద కేసు పెడతాడు. ఆమె ఎంత బ్రతిమలాడినా వినకుండా లాస్ట్కి ఆమె చెప్పిన కొన్ని ఐస్ క్రీమ్ లాంటి పొగడ్తలకి కరిగిపోయి కేసు విత్డ్రా చేసుకుంటాడు. ఇప్పుడు కట్ చేస్తే అదే చైర్మన్ లీ ముందు ట్యూటర్ జాబ్ కోసం ఈమె నిలబడుతుంది. ఆ పాత గొడవ మనసులో పెట్టుకొని పైగా తను ఒక సింగిల్ ఫాదర్ కాబట్టి తన పిల్లాడికి ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ కావాలని ఆమె రెజ్యూమ్ కూడా చూడకుండా రిజెక్ట్ చేస్తాడు. వెళ్తూ వెళ్తూ పగటిపూట మందు తాగకు, అందుకే కాలికి దెబ్బ తగిలింది అని టోన్ వేస్తాడు. కానీ సానే అప్పుడు వెనక్కి తిరిగి ఆ రోజు రాత్రి జరిగిన తప్పుకి చాలా జెన్యూన్గా సారీ చెప్తుంది.